తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. మా చెల్లె ఫోన్తో పాటు ఇంకో 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయని చెప్పి అనుమానితుల మీద వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. సరే ఎక్కడో ఒక దగ్గర ఉందనుకుంటున్నాం కానీ ఇట్లా ఎంత ఘోరం జరిగిద్దని ఆ రోజు జరిగిందని నేను గమనించాను. ఫస్ట్ బావ గారికి క్యాన్సర్ వచ్చి నోటి క్యాన్సర్, ఆయన అనారోగ్యంతో చనిపోయింది. సరే మంచిగా నా తమ్ముడే అని చూస్తుందని మేము అనుకున్నాం కానీ కడుపులో ఎంత పెట్టుకొని చేస్తుండనే తెలియదు. కాల్చింది కూడా రోడ్డు హైవే పక్కన, ఆ ఘాటీలో రోడ్డు పక్కన పెద్ద లోపలికి కూడా తీసుకెళ్ళి ఎంత ధైర్యంగా చేసిందంటే అది ఎవరు నమ్మలేకపోతున్నారు చేసింది. ఒకవైపు ప్రాణం తీసిన పాపం, మరోవైపు ఆ పాపాన్ని కడుక్కోవడానికి కాశయాత్ర. ఈ రెండింటి మధ్యలో నలిగిపోయింది మానవత్వం. మృతదేహాన్ని ఆచూకీ దొరకకుండా శ్రీశైలం అడవుల్లో లోయల్లో తగులబెట్టిన వైనం సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. అసలు నిన్న సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఉన్న ప్రత్యక్ష సాక్షులు మనతో ఉన్నారు. ప్రస్తుతం నాగలక్ష్మి ఏదైతే మృతురాలు ఉందో, మృతురాలి అస్థికలు ఆమె స్వగ్రామంలోని సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి మండలం మొగలాయికోట గ్రామానికి వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మొత్తం కూడా కేవలం అస్థికలు మాత్రమే, శరీరం మొత్తం కాలిపోగా మిగిలిపోయిన ఎముకలను మాత్రమే పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో వాటిని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులైతే సిద్ధమవుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది విషయం మొత్తం కూడా మనతో పాటు నిన్న సాక్షులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు నాగలక్ష్మి మొదటిసారిగా మీకు కనిపించకుండా పోయింది, ఏం జరిగింది? 22వ తారీఖు మీ అమ్మ వాళ్ళ ఇంటికి చూడడానికి వస్తున్నానని కోదాడికి బయలుదేరి బావాళ్ళకి చెప్పి బయలుదేరి వచ్చింది. జగ్గపేట వరకు వచ్చినాయని చెప్పి లాస్ట్ కాల్ మాట్లాడినట్టు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ రోజు చుట్టాలలో అక్కడెక్కడ చూసినాం, రాలే సాయంత్రం వరకు. తెల్లారే మళ్ళీ మా రూరల్ స్టేషను, టౌన్ స్టేషను, ఇక్కడ అనంతగిరి పిఎస్, ఇక్కడ ఈ మొగలాయికోట గ్రామం పరిధిలో ఇక్కడనే పోయినాం. వీళ్ళు ఇక్కడ కేసు తీసుకోలేదు, ఎక్కడ మిస్ అయిందో అక్కడ పెట్టాలంటే అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి బావగారిని అడిగి అక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకు కొద్దిగా అనుమానం ఉందని ఆ రోజే చెప్పినాం. మా చెల్లె ఫోన్తో పాటు ఇంకో 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయని చెప్పి అనుమానితుల మీద వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు సరే అని కేసులో రాసుకోకపోయినా కానీ వాళ్ళు విట్నెస్గా తీసుకొని ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి మేము సరే ఎక్కడో ఒక దగ్గర ఉందనుకుంటున్నాం కానీ ఇట్లా ఎంత ఘోరం జరిగిద్దని ఆ రోజు జరిగిందని మేము గమనించలేకపోయాం. అనుమానితులు ఎవరు, ఎందుకు ఏమైనా హత్య చేయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు? అతను మా చుట్టాలు, అతనే. మా చెల్లెలకి ఇది మొన్న రీసెంట్గా 2 నెలల క్రితం మ్యారేజ్ అయింది. కోనాయిపాలెం, ఎన్టీఆర్ జిల్లా కోనాయిపాలెం చంద్రలపాడు మండలం అక్కడ ఇవ్వటం జరిగింది. 2వ మ్యారేజ్గా 2 నెలల క్రితం జరిగింది రీసెంట్గా. ఫస్ట్ బావ గారికి క్యాన్సర్ వచ్చి నోటి క్యాన్సర్, ఆయన అనారోగ్యంతో చనిపోయిండు. ఆ చనిపోయిన బావకి ఇతను సొంతం పెద్దమ్మ కొడుకు. ఈ అనుమానితుడే ఉంది మర్డర్ చేసిన అతను. అది గోవిందు భార్య, ఆమె మా చెల్లెలే. ఇదే ఇల్లు వాళ్ళ తల్లిగారి ఇల్లు. చంపాల్సిన అంత బాగా ఎందుకు ఉంది వీళ్ళిద్దరి మధ్యలో? ఇద్దరి మధ్యలో అంటే బావగారు చనిపోయిన తర్వాత ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఏం రిలేషన్ ఉంది అనేది నేను చెప్పలేను. అది బావ చనిపోయిన తర్వాత అతని హోటల్ ఉంది, ఆ హోటల్ దగ్గర పనికి వెళ్ళటం రావడం జరుగుతుంది. మా బావగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు బావగారికి ఆయనే కొద్దిగా అమౌంట్ లావాదేవీలు ఏమైనా ఉన్నా ఆయనే చూసుకున్నాడు. సొంతం పిన్నాం కొడుకు కాబట్టి ఆయనే చూసుకొని నా తమ్ముడు అని చెప్పి నేనే చూపిస్తున్నా అని చెప్పి చూపించడం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం రావడం. సరే ఆరోగ్యం బాగాలేనప్పుడు చూపించిండు. సరే మంచిగా నా తమ్ముడే అని చూపిస్తుండని మేము అనుకున్నాం కానీ కడుపులో ఎంత పెట్టుకొని చేస్తుండనే తెలియదు. ఆయన చూపించినందుకు కానీ కోదాట్లో ఫ్లాట్ ఉంటే కోదాట్లో ఫ్లాట్ రాయించుకుంటూ మా చెల్లె ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తీసుకున్నాడు, ఆ తాకట్లు పెట్టిండు. మా సొమ్మే మాకు పెట్టింది తప్ప ఆయన ఏం పెట్టలేదు మాకు. ఆ లావాదేవీల విషయంలో నా చెల్లి నిలదీసినట్టు నాకు అనుమానం. ఆ అనుమానం ఇవ్వలేకనో మరి ఏం చేసిండో తెలియదు. ఎట్లా జరిగింది అనేది, ఆ ఇద్దరి మధ్యన సంభాషణ ఏం జరిగింది అనేది నాకు కూడా తెలియట్లేదు. అది నిన్న మొత్తం కూడా పోలీసులతో ఉన్నారు. మీరు ఎక్కడ హత్య చేశారు అని, ఎట్లా హత్య చేశారు, ఎక్కడ పడేశారు? యాక్చువల్లీ నేను వాళ్ళతో లేను. అచ్చంపేట రమ్మంటే మా ఫ్యామిలీని తీసుకొని, అమ్మని నాన్నని తీసుకొని అచ్చంపేట వెళ్ళా, మా బ్రదర్ని తీసుకొని.
మాకు వాళ్ళు 7 గంటలకల్లా రమ్మంటే మేము 7 గంటలకల్లా వెళ్ళిపోయాను, తెల్లవారుజామున వెళ్ళిపోయి. ఇంకా రావట్లేదని ఫోన్ చేస్తే మేము ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ రాయనగూడెం దగ్గర హుజూర్నగర్ దాటిన తర్వాత గరిడపల్లి మండలం రాయనగూడెం దగ్గర అక్కడే చేశారంట హత్య. అక్కడ చేసి అక్కడి నుంచి కారులో వేసుకొని శ్రీశైలం అడవుల్లో దోమలపెంట సమీపంలో దగ్గర ఘాటీలో అక్కడే రోడ్డు పక్కన ఇక్కడ జరిగిన హత్య కూడా రోడ్డు పక్కనే, హైవే పక్కనే. అక్కడ కాల్చింది కూడా రోడ్డు హైవే పక్కన, ఆ ఘాటీలో రోడ్డు పక్కనే. పెద్ద లోపలికి కూడా తీసుకెళ్ళి ఎంత ధైర్యంగా చేసిండంటే అది ఎవరు నమ్మలేకపోతున్నారు చేసిండంటే. అది ధైర్యంగా అసలు కొట్టినా అని చెప్తుండు. కొట్టడం కాదు, అది ఏదో జరిగి ఉంటుంది. ఇంకా పోలీసు వాళ్ళు మాకు కూడా ఇంకేం పూర్తి వివరాలు చెప్పలేదు. ఈ రోజు రమ్మన్నారు, ఈ అంత్యక్రియలు చూసుకొని ముందు అది అయిన తర్వాత రండి సార్ మేము చెబుతాను, లేకపోతే నాకు తెలిసి ఈ రోజు ప్రెస్ మీట్ ఇవ్వచ్చు వాళ్ళు ఏం జరిగింది అనేది. మీ ఇంటికి వస్తామని చెప్పిన తల్లి మీ కూతురు మధ్య నుంచే వెళ్ళిపోయింది, శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఏమనిపిస్తుంది అసలు? ఏమనిపిస్తుంది, వాళ్ళే చేశారు అని అనిపిస్తుందండి. వాళ్ళే ఖచ్చితంగా. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన చెల్లు చిచ్చాపు, నా బిడ్డ చెల్లు చిచ్చాపు, అది కూడా బిడ్డే, మా బావ బిడ్డే. దాని చెల్లి 3 చెల్లులు కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటూ 1 రోజు చూసినాం, 2 రోజులు చూసినాం, 3 రోజులు చూసినాం, రాకలేదు. ఏంది బిడ్డ రావట్లేదు అనుకుంటున్నాం. ఆ దేవుడికి కాడికి పోతున్నాం, ఈ దేవుడికి కాడికి పోతున్నాం, ఏ దేవుడికి కాడికి పోయినా ఎక్కడ ఆజుకు లేదు. లేకుండా ఉంటే ఏందని అనుకున్నాం. ఈ లోపల ఈ మా బావ గారికి బాగా లేకపోతే ఇప్పుడు భర్త భార్య ఇద్దరు కలిసి చంపిన వాళ్ళు ఇద్దరు అక్కడి నుంచి మా బావగారి దగ్గర చూడటానికి వస్తారు. కొత్తుంటాక వీళ్ళ కాల్ నెంబరు వాళ్ళ కాల్ నెంబరు 2 ఒకటైనాయి. దానివల్ల పట్టుకున్నాక ఆయన దొరికిండు. అంతకుముందు మాకు బతికిందని అనుకున్నాం బిడ్డ. ఆ 22వ తారీఖే చంపేశారు. మేము బతికుందనే మేము బిడ్డ అనుకుంటున్నాం. మా బిడ్డ అయితే ఆ రోజే చచ్చిపోయింది, 22వ తారీఖే చచ్చిపోయింది. అది ఏం చేయాలమ్మా ఇట్లా ఇంత దారుణానికి పాల్పడిన వాళ్ళని? ఏం చేస్తున్నాను ఆయన, మీరేం చేసినా మాకు ఇష్టమే నాయన. ఒక బిడ్డ నాయన, ఒక బిడ్డ బిడ్డ కూడా ఉంది నాయన. మొక్కలు కూడా దొరకకుండా చేసిండు నా కొడుకు. నా బిడ్డ మేమిత్ర ముసలోడమయ్యా, మేమెట్టా పోషించము నా తండ్రి. ఏం చేసినా మీరే ఒకసారి మా బిడ్డ అయ్యా. ఏమైతే మృతురాలు ఉందో నాగలక్ష్మికి సంబంధించిన ఒక కూతురు ఉంది. ఈ కూతురు భవిష్యత్తు పైన వాళ్ళ బంధువులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా ఎటుపోయిందమ్మా? అమ్మ ఎప్పుడు మాట్లాడింది చివరిసారిగా మీతో? 22వ తారీఖు లాస్ట్ ఫోన్ చేసింది. లాస్ట్ ఫోన్ చేసి తర్వాతకి స్విచ్ ఆఫ్. ఏమని మాట్లాడింది లాస్ట్ మీతో? అమ్మ ఏం మాట్లాడింది మీతో? ఏం వస్తున్నా, ఇంకా ఎక్కలే బస్సు, ఎక్కాలా, ఇంక రాలే బస్సు, కోదాడు బస్సు అన్నది. తర్వాత ఇంకా స్విచ్ ఆఫ్. ఇది ఈ అభంశుభం తెలియని మాటలు చూస్తుంటే కూడా చాలా మంది బంధువులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఆర్థిక వ్యవహారాలే ఈ హత్యకు కారణం. ఖచ్చితంగా ఈ హత్య చేసింది మాత్రం గోవింద్, వరుసకు బావ అక్క అయిన గోవింద్, ఆమె భార్య మహాలక్ష్మిగా పోలీసులు అయితే గుర్తించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారిని ఈ నేడో రేపో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా కనపడతా ఉంది. మరోవైపు నాగలక్ష్మి శాశ్వతంగా దూరమైంది. గత నెల 22వ తారీఖున మాయమైపోయిన నాగలక్ష్మి ప్రాణాలతో ఎప్పటికైనా తిరిగి వస్తామనుకున్నాం, కానీ శాశ్వతంగా దూరం అయిపోతుంది అని అంత ఊహించలేదని కూడా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఇంత దారుణానికి పాల్పడిన గోవింద్, అతని భార్య ఇద్దరు కూడా తీవ్రంగా కఠినంగా శిక్షించాలని కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మా చెల్లె ఫోన్తో పాటు ఇంకో 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయని చెప్పి అనుమానితుల మీద వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. సరే ఎక్కడో ఒక దగ్గర ఉంది అనుకుంటున్నాం, కానీ ఇట్లా ఎంత ఘోరం జరిగిద్దని ఆ రోజు జరిగిందని నేను గమనించాను. ఫస్ట్ బావ గారికి క్యాన్సర్ వచ్చి, నోటి క్యాన్సర్, ఆయన అనారోగ్యంతో చనిపోయింది. సరే మంచిగా నా తమ్ముడే అని చూస్తుందని మేము అనుకున్నాం, కానీ కడుపులో ఎంత పెట్టుకొని చేస్తుండనే తెలియదు. కాల్చింది కూడా రోడ్డు హైవే పక్కన, ఆ ఘాటీలో రోడ్డు పక్కన. పెద్ద లోపలికి కూడా తీసుకెళ్ళి ఎంత ధైర్యంగా చేసిందంటే అది ఎవరు నమ్మలేకపోతున్నారు చేసింది.